ఈరోజు దాడి చేయించుకున్నారు అంటున్నారు. నిజం అనడానికి నోరు ఎలా వచ్చిందో సిగ్గు ఎలా ఉందో నాకైతే తెలియదు. ఎందుకంటే ఒక ప్రజాప్రతినిధి గవర్నమెంట్ వెహికల్, ఆ వెహికల్ని ఆవిడే దాడి చేయించుకొని ఆవిడే రాళ్లతో పగలు కొట్టించుకుంటారండి. మీరు పగలు కొట్టించుకుంటారు న్యాయం చెప్పండి? పగలు కొట్టించుకోరు కదా. కావాలని జెడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారిక గారు గుడివాడ బాబు సూరిటీ మోసం గ్యారంటీ దానికి వెళ్తుంటే ఈ మీటింగ్లు ఎక్కడ సక్సెస్ అవుతాయి? జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడ ప్రజాదరణ కలిగిద్ది? మనం చేసిన మోసాలు ప్రజల్లోకి వెళ్తే ప్రజల్లో మన మీద అసహ్యం వేసిద్ది. ఈమెని ఈ మీటింగ్కి వెళ్లకుండా మనం ఆపితే మనం ఇదిగా కొంచెం జనాల్లో కొద్దిగా ఇదిగా ఉంటామని ఆవిడని ఈ తెలుగుదేశం పార్టీ జనసేన గోండాలు కలిసి ఆవిడ కారు చుట్టూ చేరి ఆవిడ కారు అద్దాలు పలగొట్టి రాడ్లు గుణపాలు తీసుకొని చేతులకి గుడ్డలు కట్టుకొని ఆవిడ భర్తని గంటన్నర కారులో ఉంచి వాళ్ళు చిత్రహింసలు పెట్టారు. అది తెలియట్లేదండి? కనిపించట్లేదా? వీడియోలు ఉన్నాయి కదా, చూడండి. ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నారండి అండి? కొల్లు రవీంద్ర గారు మహానటి అని చెప్తున్నారంటున్నారు. ఈ అమ్మాయిని చూస్తే మీకు అర్థం కావట్లేదా? జెడ్పీ చైర్పర్సన్ ఈ అమ్మాయి కృష్ణా జిల్లాకి మొదటి పౌరురాలు, బీసీ మహిళ అయినప్పుడు ఆవిడకి మనము జెడ్పీ చైర్పర్సన్కి గౌరవం ఇవ్వాలి. మహానటి అంటున్నారు. మనకే అక్కలున్నారు, మనకి చెల్లెళ్ళు ఉన్నారు, మన ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉన్నారు. వాళ్ళకి పై ఏదైనా ఈరోజు మాపై జరగవచ్చు, రేపు మీపై జరగవచ్చు. జరిగినప్పుడు మీ ఇంట్లో వాళ్ళని మేము మహానటి అనగలుగుతాం? లేదు, మాకు సంస్కారం ఉంది. జగనన్న సంస్కారం నేర్పిండు. అక్క చెల్లి అంటాం, మహానటి అనడాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇవాళ అది అయిన తర్వాత మాట్లాడినట్టు బయటకు వచ్చిందా లేకపోతే ముందుకు వచ్చిందా? నిజంగా తెలుగుదేశం వాళ్ళు ఎట్లా ఉన్నారంటే, అసలు ఉప్పాల హారిక గారు మీటింగ్కి వెళ్తుంటే తెలుగుదేశం కార్యకర్తలు కానివ్వండి, జనసేన కార్యకర్తలు అక్కడ ఉండాల్సిన అవసరం ఏంటండి? అదొక లాజిక్ అర్థమవుతుంది కదా. నిజంగా ఇవాళ సిగ్గుచేటు పరిపాలన చేస్తూ ఇంకా దాడిని వాళ్ళు ఖండించకుండా ఏమైందిలే ఏముందిలే అనే విధంగా ఈరోజు కొల్లు రవీంద్ర మంత్రి మాట్లాడుతూ ఉన్నాడంటే నిజంగా ఆ మంత్రి ఉన్నాడా లేదని అడుగుతా ఉన్నా. ఒక మహిళ, నువ్వు మహిళ గురించి ఆలోచించు. దాడి అనేటువంటిది తర్వాత మాట్లాడదాం. అసలు ఒక మహిళ గురించి నువ్వు అట్లా మాట్లాడావంటే మహానట. నీ ఇంట్లో ఎంతమంది ఉన్నారండి మహానటులు? సిగ్గుపడాలా మీరు? ఒక మహిళను అంతసేపు గంటన్నర కార్లో కూర్చొని ఇబ్బంది పడేనట్టు చెప్తా ఉంటే దానికి మీరు అయ్యో బాబు అనకుండా ఈరోజు మహానటి అని మాట్లాడుతున్నామంటే నిజంగా మీ రాజకీయ ఆ రోజే చచ్చిపోయింది. మీ రాజకీయ జీవితం కూడా శూన్యం. ఎందుకంటే ఒక మహిళను ఏడిపించారు, మహిళను ఏడిపించిన దాని మీద ఇంకా మీరు ఏడిపించారని అంటే ఆ రోజే మీ రాజకీయ సమాధి అయిపోయినటువంటిది మేమైతే భావిస్తా ఉన్నాం. ఎవరు చంద్రబాబు నాయుడు గారి గురించి మేము మాట్లాడితే ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలా? అదే మేము మాట్లాడుతుంటే ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలని ఆమె మాట్లాడుతూ ఉంటుందా? నిజంగా మహిళల మీద జరిగిన దాడికి ఈరోజు మీరు ఒళ్ళు ఇది తెలియకుండా మీరు ఖండించలేదని అంటే నిజంగా నువ్వు అసలు ఒక హోమ్ మినిస్టర్గా పనికొస్తావని అడుగుతా ఉన్నావు. ఇవాళ రాష్ట్రంలో ఇంతమంది మహిళల మీద దాడులు జరుగుతూ ఉంటే కనీసం అది ఏమైంది, ఎందుకు జరిగింది అనేటువంటి దాని మీద ఎంక్వైరీ చేయకుండా నువ్వు ఈరోజు మహిళ గురించి మాట్లాడుతూ ఉంటే నువ్వు కూడా ఒక హోమ్ మినిస్టర్వా అని అడుగుతా ఉన్నా. అసలు నువ్వు హోమ్ మినిస్టర్గానే రాష్ట్రంలో పనికిరావు.